పెద్దరికం అంటే పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడడం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగడం. నీలో బయటికి కనిపించే నవ్వు వెనక ఎంత బాధ ఉందో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మార్చలేని గతం గురించి ఆలోచించే కన్నా మార్చగలిగే భవిష్యత్తు గురించి ఆలోచించు. నీవు బాధ్యత తీసుకుంటే ఓడిపోవు, బాధ్యత తీసుకోకుంటే ఎప్పటికీ గెలవలేవు. అన్నం తినకుండా రోజంతా గడపవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. అనుక్షణం హెచ్చరించే అంతరాత్మను మించిన మిత్రుడు లేడు. అదుపులేని బలహీనమైన మనసుకి మించిన శత్రువు లేడు. ఆవగించంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదు. నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పగానే నీకిష్టం అయినా సరే వెంటనే ఒప్పుకోవద్దు. కాస్త సమయం తీసుకొని అన్నీ ఆలోచించుకొని నీ అభిప్రాయాన్ని చెప్పు. మనిషికి సులభంగా లభించింది ఏదైనా సరే హీనంగా చూస్తాడు. అందుకే చాలాసార్లు జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.